ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. They said to him, we have only 5 loaves here and 2 fish. Gospel of Matthew chapter 14 verse 17. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నమ్మిన దేవుడు ఏమీ లేని స్థితిలో నుండి సర్వమును సృజించిన దేవుడై ఉన్నాడు కదండి. ఏం లేకపోతేనే ఇంత సృష్టించిన ఆయనకు ఏదైనా ఉంటే ఇంకెంత చేయగలడు? ఈరోజు నా బహుశా నీవు ఏం చేయలేను అనే ఆలోచనతో ఉన్నావేమో. నా దగ్గర ఉన్నది కొంచెమే కదా, నా దగ్గర ఉన్నది కొంత జ్ఞానమే కదా, నేను కలిగి ఉంది కొంత భాగమే కదా. ఈ లోకంలో రాణించాలంటే, ఈ లోకంలో బ్రతకాలంటే, నేను ఈ జీవనాన్ని కొనసాగించాలంటే నాకు ఇది ఏమాత్రం సరిపోదు, ఇంకా కావాలి, ఇంకొంచెం బలం కావాలి, ఇంకొంచెం జ్ఞానం సంపాదించాలి, ఇంకొంచెం ఆర్థికంగా బలపడాలని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఆ కొంచెమునే దేవుడు సమృద్ధిగా మార్చగలడని నీవు ఈ రోజున గ్రహించాలి. ఈ లోకము మనలో ఉన్న లోపమును చూస్తుంటే యేసయ్య మనలో ఉన్న బలాన్ని చూస్తున్నాడు. నీకు ఇది తప్ప ఏం చేత కాదు అంటుంటే దేవుడు ఇది వచ్చు కదా చాలు అంటున్నాడు. ప్రతిసారి ప్రజలు వారిలో తన లోపాన్నే కనిపెడుతూ ఉంటారండి. వారిలో ఉన్నటువంటి బలాన్ని మాత్రం విస్మరిస్తుంటారు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానిలో ప్రావీణ్యులుగా ఉంటారు. అది కొంచెమైనా సరే దానికి పదును పెట్టగలిగితే అద్భుతంగా వారు మార్చబడతారు. యేసయ్య అరణ్య ప్రాంతములో వాక్యము బోధిస్తుండగా అనేక మంది ఆ వాక్యమును వినుటకు మరియు స్వస్థత కోసం ఆయన వెంట అరణ్యంలోనికి వెళ్ళారు. అక్కడ ఆయన అందరినీ స్వస్థపరిచాడు. ఇది ఇలా ఉంటే సాయంకాలం అయిపోయింది. వారు ఆకలిగా ఉన్నారు. వారిని గ్రామాల్లోకి వెళ్లి భోజన పదార్థములను కొనుక్కొని చెప్పమని శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఈ మాటను చెప్పినప్పుడు యేసయ్య తన శిష్యులకు చెప్పిన ఆ విషయం ఏంటి అంటే, వారు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టండి అని. ఈ మాట విన్న శిష్యులు అంటున్నారు, ఇన్ని వేల మందికి పెట్టడానికి మా దగ్గర ఏమీ లేవు. ఈ 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి, వీటి వలన ఉపయోగం లేదు అన్నట్లుగా బహుశా వారు మాట్లాడుండొచ్చు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే వాటినే అనేక మంది కడుపు నిండా తినబోతున్నారు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీవు కూడా గ్రహించలేకపోతున్నావు. నీవు కలిగినటువంటి ఆ కొద్ది మాత్రమునే దేవుడు గొప్పగా మార్చబోతున్నాడు. నీవు బహుశా అనుకుంటున్నావేమో, నా చిన్న ఈ ఉద్యోగము, నాకున్న ఈ చిన్న బిజినెస్, ఈ పరిచర్య, ఈ వ్యవసాయంతో నేనేం చేయగలను, ఏం చేయలేను అని ఫిక్స్ అయిపోయావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీవు చేయగలవు, నీవు సాధించగలవు, నీవు అభివృద్ధి చెందుతావు. ఎలా అంటే సమృద్ధిగా అభివృద్ధి చెందుతావు. శిష్యులు బహుశా మనస్సులో అనుకొని ఉండొచ్చు, మమ్మల్ని భోజనం పెట్టమంటున్నాడు, ఈ 5 రొట్టెలు 2 చేపలు గిల్లి గిల్లి పెట్టినా ఒక 100 మందికి కూడా రాదు, ఈయనేమో ఇలా అంటున్నాడు ఏంటి అని. బహుశా నీవు ఈ మాటలు వింటూ అనుకుంటున్నావేమో, మాటలకైతే ఏముంది, ఎన్నైనా చెప్పొచ్చు, ఇది అయ్యే పని కాదు అని. ఈ యొక్క బిజినెస్ ఎప్పటికీ డెవలప్ అవుతుంది, ఈ జాబ్ లో మంచి స్థితికి ఎప్పుడు వెళ్తాను, ఈ ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు మారుతాయని. అయితే వారు ఆ మాట చెప్పగానే యేసయ్య ఇలా అంటున్నాడు, ఆ 5 రొట్టెలను 2 చేపలను నా యొద్దకు తెండి అని. అనగా మనకున్న ఆ కొద్ది మాత్రమును దేవుని చేతిలో పెట్టాలి, ఆ కొంచెం బిజినెస్ ను దేవునికి అప్పగించాలి, ఆ కొద్ది వ్యవసాయాన్ని ఆయనకు సమర్పించాలి. అప్పుడు అది ఎంత తక్కువైనదైనా సరే అద్భుతముగా ఆశీర్వదించబడుతుంది. నిజమే, మన చేతుల్లో ఉన్నంతసేపు అది కొంచెమే, కానీ అది దేవుని చేతిలోనికి వెళ్తేనే సమృద్ధి అవుతుంది. శిష్యుల చేతిలో ఉన్నంతసేపు 5 రొట్టెలు 2 చేపలుగా ఉన్నాయి,
దేవుని చేతిలోనికి వెళ్ళిన తర్వాత అనేక వేల మంది తిని మరలా 12 గంపలు ఎత్తేలా మార్చబడ్డాయి కదా. దానికి ముఖ్య కారణం అవి యేసయ్య చేతికి అప్పగింపబడమే. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ చిన్న జీవితాన్ని ఆయన చేతికి అప్పగిస్తే నిన్ను దేవుడు అదే విధంగా అద్భుతముగా ఆశీర్వదిస్తాడు. అనేకుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు. నీవు ఊహించని విధముగా నిన్ను అన్ని విషయాలలో అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి నీ జీవితాన్ని, నీకున్న సమస్తాన్ని దేవునికి అప్పగించు. నీవు సమృద్ధి కలిగినటువంటి వ్యక్తివిగా నీవు మార్చబడతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా ఉన్నవాడవు అనువాడవు గొప్ప దేవుడవు ప్రభా, మా మధ్య ఉండే దేవుడవు తండ్రి, మా ప్రార్థన ఆలకించే దేవుడవు తండ్రి. అయా ఈ రోజున తండ్రి ఒక అద్భుతమైనటువంటి మాటల ద్వారా తండ్రి అయా మమ్మల్ని తండ్రి ఎంతగానో బలపరిచారయ్యా. మాకున్న కొంచెము జ్ఞానమే అయినా, మాకున్న జాబు కొంచెముదైనా, మాకున్న బిజినెస్ కొంచెముదే అయినా, మాకున్నటువంటి తెలివితేటలు కొంచెమే అయినా వాటిని తండ్రి ఆశీర్వదిస్తానని, అభివృద్ధి పరుస్తానని, అయా మరి తండ్రి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మమ్మల్ని మారుస్తారని, అయా మీ చేతికి మా యొక్క పనులను అప్పగించి చూస్తే, మీ చేతికి మా జీవితాన్ని అప్పగించి చూస్తే మేము అద్భుత రీతిగా ఆశీర్వదింపబడతామని సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రభా, అయా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో నాయన, వారికి తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మీరే వారిని స్వస్థపరచండి అయ్యా. అయా మృతులను సజీవులుగా చేయువాడవు నీవే ప్రభా. ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. అయ్యా వారికి ఉన్న శారీరక బలహీనతలు, రుగ్మతలు అన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. ఐసీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. వారి గాయములను కట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఆర్థికంగా బిడ్డలను బలపరచండి అయ్యా. అయా లేమిని కొట్టివేయండి ప్రభా, సమృద్ధిని దయచేయండి నా ప్రభా. అప్పు తీసుకునే వారిగా కాదు నా తండ్రి, అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి నాయన. అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో సమాధాన స్థితిని దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి ప్రభా. అయా చెడు వ్యసనాల నుండి, చెడు స్నేహాల నుండి వారికి విడుదల దయచేయండి అయా. మీరే నిజమైన స్నేహితులని బిడ్డలు తెలుసుకున్నట్లుగా కృప చూపించండి. మీ యొక్క తండ్రి చిత్తములో బిడ్డల వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డలకు తండ్రి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి అయా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. డెలివరీ సమయములో మీ శక్తిని, మీ బలాన్ని వారికి దయచేయండి అయా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా కాచి కాపాడండి. ఏ అనారోగ్య సమస్యలు వారికి రాకుండా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి. అదే విధంగా వ్యాపారాలు చేసుకున్న వారిని దీవించండి. చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అదే విధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణము సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును అనుగ్రహించండి. అదే విధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు చేస్తున్న అయా పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో మీరు నింపండి నా ప్రభా. సంఘాలను విస్తరింప చేయండి తండ్రి. సువార్థికులను మీరు బలపరచండి అయా. మీరే వారికి తోడుగా ఉండండి ప్రభా. అయా మిషనరీస్ ని కూడా మీరు దీవించండి. వారికి మీరు తోడై ఉండండి ప్రభా. వారి కుటుంబాలను దీవించండి. వారు ఉన్న ప్రాంతంలో తండ్రి అనేకులకు తండ్రి మీ రక్షణ సువార్తను ప్రకటించే వారిగా, వారు కలిగే ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు ఏవి కూడా లేనటువంటి దేశముగా, సమాధానము కలిగినటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. అయా ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వారు పడుతుండగా అయా వారికి కలిగిన ఆ యొక్క శ్రమలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని, ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండమని, అయా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి వారికి సమాధానం అనుగ్రహించమని
తీసుకొని అయా గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, వారి గాయములు కట్టే దేవుడు ప్రభా, ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలించి విస్తరింపచేయునుగాక.